10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. క్రికెట్ లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేసే వాళ్ళని ఆల్ రౌండర్ అంటారు. దానికి అదిరిపోయే ఫీల్డింగ్ కూడా చేస్తే పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అంటారు. మరి సినిమాల్లో ఇదే మాట చెప్పాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతి జోనర్ లో సినిమా చేసిన వాళ్ళని, అన్ని క్యారెక్టర్ చేసిన వాళ్ళని ఆల్ రౌండర్ అంటారు మూవీస్ లో. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ట్యాగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది ఓన్లీ బాలయ్య గారికే. ఈ మాట విషయంలో ఎవరికి ఎలాంటి సెకండ్ థాట్ ఉండదు. ఎందుకంటే ఆయన అలాంటి సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి. దెన్ ఆయన ఎన్ని రకాల క్యారెక్టర్ చేశారు అండ్ ఎన్ని రకాల మూవీస్ చేశారు అవన్నీ 1 minute లో చూసేద్దాం. దెన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ద మోస్ట్ ఫుల్ వెపన్ వచ్చేసి ఇన్ యూట్యూబ్ ఫస్ట్ లైక్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇదే నాకు మోరల్ సపోర్ట్ అయ్యి ఈ వీడియోకి బూస్ట్ ఇస్తుంది కాబట్టి. చేసుకున్నారుగా, థ్యాంక్ యూ. ఇక వీడియో స్టార్ట్ చేస్తే మరి తన మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తను చేయని క్యారెక్టర్ లేదని చెప్పుకోవాలి బాలయ్య గారి గురించి అయితే. అటు గాడ్ అయినా, ఇటు విలన్ క్యారెక్టర్ అయినా, అటు మాస్ అయినా, ఇటు క్లాస్ అయినా, అటు పోలీస్ అయినా, ఇటు దొంగ అయినా, ఒక బిడ్డకు ఒక కొడుకుగా, తన ప్రేయసి కోసం ఒక ప్రేమికుడిగా అండ్ దేవుడి కోసం ఒక మంచి భక్తుడిగా యాక్టింగ్ చేశాడు. ఆయన జనాల కోసం నిలబడే ఒక మంచి సేవకుడి క్యారెక్టర్ ని కూడా చేసి పడేశాడు. అండ్ ఇప్పటి జనరేషన్ లో మాస్ ఎడిక్ట్స్ తో ఫ్యాన్స్ అయితే చంపేస్తున్నారు భయ్య. అండ్ లిటరలీ ద మోస్ట్ వాంటెడ్ మాస్ హీరోయిన్ టాలీవుడ్ అని చెప్పుకోవాలి ఇప్పుడు బాలయ్య గారిని. మనం చేయని క్యారెక్టరే లేదంటున్నారు భయ్య బాలయ్య గారు అయితే. ఇలా చెప్పుకుంటూ పోతే విషయం ఓడవది. అందుకే ఇలా చిన్నగా ఒక ట్రాక్ ప్లాన్ చేశారన్నమాట. ఇక తన గురించి డీప్ గా చెప్పాను అనుకోండి, ఇదేంట్రా సోది చెప్తున్నాడు అని అనుకుంటారు మీరు. అందుకే తన గురించి ఇలా చిన్నగా ప్లాన్ చేశా. అండ్ తన గురించి చెప్పుకుంటూ పోతే చాలా డీప్ గా వెళ్ళొచ్చు. తన గురించి చెప్పాలంటే మినిమం తన క్యారెక్టరైజేషన్ గురించి చాలా మంది ఆడియన్స్ ఫిదా అయిపోతారు. ఎందుకంటే అది ఓన్లీ మన బాలయ్య గారికి ఉంటుంది కాబట్టి. అండ్ బాలయ్య గారు చేసుకునే స్టోరీ సెలెక్షన్, తన క్యారెక్టరైజేషన్, తను ఇన్వాల్వ్ చేసే క్యారెక్టర్ లో నిమగ్నమైపోయే విధానం గురించి అయితే ఆడియన్స్ కి చాలా గట్టిగా తెలుసు. అందుకే వాటి గురించి ఎక్కువ చెప్పలేదు. అందుకోసమే ఇలాంటి చిన్నగా ట్రాక్ ప్లాన్ చేసి మీకు ఇచ్చేసాను అనమాట. అండ్ అఖండ 2 టీజర్లు ఇచ్చిన ఎలివేషన్స్ కి అయితే ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ ఎలివేషన్స్ ఓన్లీ మన బాలయ్య గారికే సాధ్యమని అంటున్నారు. అండ్ ట్రోలింగ్స్ కూడా అవుతున్నాయి అనుకోండి, అదంతా కామన్ బాలయ్య గారికి. అండ్ అఖండ 2 మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు మూవీ టీమ్. అండ్ దెన్ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.